వాటికి సంబంధం లేదు. మనం మోడీ అభిమానం అంతే. ఆడేమన్నా మనకు ఇంకా ఆయన లెక్క చేస్తున్నాం కాబట్టి మనం చేసుకున్నాము. వాళ్ళు కూడా లెటర్ ఇవ్వమన్నారు, వాళ్ళకు కూడా లెటర్ చెప్తారు. ఎక్కడని ఇప్పుడు అవి చేసినవి లేవు. అయిన తర్వాత మన పని మనం చేసుకోవాలి. నరసింహ నందికంటి నరసింహ అభిమానం అంటే రాజకీయాలకు పార్టీలకు సంబంధం లేదు. మాకు ఆయన అంటే అభిమానం కాబట్టి ఫోటో వేసుకున్నామని. 4 తారీఖు ఏప్రిల్ 4 తారీఖు. ఎవరిది? కుమార్ ఉంది. మీ అబ్బాయిదా? మా అబ్బాయిది సాయి కుమార్ నందికంటి. మరి కాలనీ రోడ్ నెంబర్ 5 వాసవి కళ్యాణ మండపం పటాన్సి. అంతకుముందే కార్డులు చెప్పాయించినామన్న. ఎలక్షన్ కోడ్ తర్వాత వచ్చింది. మేము మ్యారేజ్ పెట్టుకున్నాక మేము కార్డులు ఇచ్చిన తర్వాత కోడ్ వచ్చింది. దానికి మేమేం చేస్తాం? మేము ప్రచారం బండ్లకు జెండాలు కట్టుకొని ప్రచారం చేస్తలేం కదా. మాకు పార్టీలకు కూడా సంబంధం లేదు. మోడీ అంటే అభిమానం కాబట్టి మేము మోడీ అభిమానంతో పొట్టు వేసుకున్నాము అంతే తప్ప. కానీ మాకు ఇంకా వేరే విషయాల గురించి ఇప్పటి వరకు అయితే ఏమి 300 కాళ్ళు వచ్చినాయి కానీ ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. లాయర్లు చేసిర్రు, జడ్జీలు చేసిర్రు, రిటైర్మెంట్ జడ్జీలు చేసిర్రు, లీడర్లు చేసిర్రు, ప్రజలు చేసిర్రు, అభిమానులు చేసిర్రు, చుట్టాలు బంధువులు చేసిర్రు కానీ ఎవ్వరూ అబ్జెక్షన్ చేయలేదన్న. మరి ఆయన మన కార్యదర్శి ఒక లెటర్ ఇవ్వమన్నట్టు ఇచ్చేసినాము. కార్యదర్శి ఎలక్షన్ కోడ్ ఉన్నది, ఒక లెటర్ మోడీకి ఓటు వేయమని ఎందుకు కోరుకున్నాం? ఎందుకు కోరుకున్నాం? మన అభిమానం అని చెప్తున్నా కదా. మన అభిమానం కోసం మోడీకి ఓటు వేయమని, బీజేపీకి ఓటు వేయమని అనలేదు. మోడీకి ఏమన్నాం? మోడీ మంచి పరిపాలన చేస్తున్నాడు కాబట్టి మోడీకి ఓటు వేయమని అన్నాం. అందులో తప్పేం లేదు. ఆయన ఒక కుటుంబ సభ్యుడు అనుకో, ఆయన ఒక దేశ నాయకుడు అనుకో, ఆయన ప్రజల మనిషి అనుకో, పరిపాలన దక్షకుడు అనుకో, మంచి పరిపాలన కాబట్టి కోరుకున్నాం అంతే. అభిమానం కానీ ఎవరంటే వాళ్ళని. ఇంకోటి ఆయనకు ఎలాంటి అవినీతి కానీ ఎలాంటి కుంభకోణాలు కానీ ఆయనకు అవసరం లేని మనిషి. ఆయనకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు. మరి మిగతా నాయకులను చూస్తున్నాము ఎన్ని కుంభకోణాలు జరుగుతున్నాయి. ఆయనకు అవసరం లేదు. ఆయన ప్రజల కోసమే బతుకుతున్నట్టు, ప్రజల కోసమే చేస్తున్నట్టు.